దూసుకుపోతున్న టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ఇటీవల కాలంలో కావలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి వలసలు జోరందుకున్నాయి. గతంలో కావ్య కృష్ణారెడ్డి చెప్పినట్లు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కావలి మొత్తం వైఎస్ఆర్సీపీ ఖాళీ అవుతుంది అన్న రీతిలో నిజంగానే భారీ స్థాయిలో చేరికలు జరుగుతున్నాయి. కావలి రూరల్ ఏరియాతో పాటు టౌన్ లో కూడా జోరుగా తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారు. ఇప్పటికే వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై ప్రజల్లో ఒకంత అసహనం ఉన్నట్లు కనిపిస్తోంది. దానికి తగ్గట్టుగానే కావ్య కృష్ణారెడ్డి గ్రౌండ్ వర్క్ చేయడంతో వలసలు జోరందుకున్నాయి. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేస్తారని పదే పదే చెబుతున్న కృష్ణారెడ్డి ఆశలు నెరవేరే విధంగా కనిపిస్తున్నాయి. దాదాపు 40,000 మెజార్టీతో గెలుస్తానని ఇప్పటికే పలుమార్లు కృష్ణారెడ్డి విలేకరుల సమావేశంలో తెలిపిన విషయం తెలిసిందే. ఏది ఏమైనా కావలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలోకి భారీ స్థాయిలో వలసలు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు.